హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సాధారణంగా మన ఫ్రెండ్స్ ను గమనిస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారనంటే, నా మొబైల్ బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, 100% మనం ఛార్జ్ చేసినా గానీ మళ్ళీ త్వరగా 1 అవర్ లోనే మొత్తం ఛార్జింగ్ అంతా అయిపోతుంది, నా ఫోన్ పాడైందేమో అని ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అనేటటువంటి రేజ్ చేయడం జరుగుతుందండి. దానికోసం మన మొబైల్ లోపల ఛార్జింగ్ ని మనం ఏ విధంగా ఫుల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని మెయింటైన్ చేయాలి అనేది మన ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారనంటే, చాలా అందమైనటువంటి బ్యాక్ కేసెస్ అనేటటువంటి వాడుతూ ఉంటారు. అంటే బ్యాక్ కేసెస్ అని అంటే చాలా లుక్ కోసం అని వాడుతూ ఉంటారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మొబైల్ కి ఛార్జింగ్ పెడుతున్నటువంటి సమయం లోపల మీ బ్యాక్ కేస్ ని రిమూవ్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే బ్యాక్ కేస్ ఉండడం ద్వారా ఏమైపోతుందనంటే అది ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. అదే దాన్ని రిమూవ్ చేసి మీరు పెట్టడం ద్వారా ఏమైపోతుందనంటే, కొంచెం మనకు ఈ ఎయిర్ అయితే ఉంటుందో దానికి తాకడం వల్ల కొంచెం కూల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకు హెయిర్ సఫిషియెంట్ గా దానికి తాకపోవడం వల్ల హీట్ అయిపోతుంది, తర్వాత బ్యాటరీ అనేటటువంటిది పాడు కావడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు మీ బ్యాక్ కేస్ ని, ఏదైతే మీ మొబైల్ బ్యాక్ కేస్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి మీరు ఛార్జింగ్ చేయడం ద్వారా మీకు మంచి బెనిఫిట్ అనేటటువంటి ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం అండి, చాలా మంది ఏం చేస్తారనంటే, వాళ్ళకి ఛార్జర్ ఉంటుంది, తర్వాత అన్ని ఉంటాయి, కానీ వారు ఏం చేస్తారు, ల్యాప్టాప్ కనెక్ట్ చేయడం కానీ లేకపోతే సిస్టమ్ కనెక్ట్ చేయడం కానీ యూఎస్బి పోర్ట్స్ ఉంటే సరిపోతుంది అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వాటికి కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటనంటే, మనకు ఈ ఏదైతే ఛార్జింగ్ అయ్యే ప్రాసెస్ ఉంటుందో చాలా స్లోగా ఉంటుంది అనమాట. చాలా స్లో అవుతుంది. అంటే 1 అవర్ లో అయ్యే ఛార్జ్ 2-3 అవర్స్ తీసుకుంటుంది. అట్లా ఛార్జింగ్ అవుతుంది. మనం కూడా ఏమన్నా థింక్ చేస్తామనంటే, నెమ్మదిగా ఎక్కుతుందిగా, చాలా మనకు చాలా టైం వరకు స్విచ్ ఆఫ్ కాకుండా ఉంటుంది అనేటటువంటి మనం అనుకుంటాం. కానీ చాలా పొరపాటు అండి. మీకు ఛార్జర్ కనుక ఉన్నట్టయితే మీరు కంపల్సరీ మీరు మీ ఛార్జర్ తోనే ఛార్జింగ్ చేయండి. ల్యాప్టాప్ కానీ లేదా మీ సిస్టమ్ కానీ మీ పీసీకి కానీ కనెక్ట్ చేయకండి. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి ఏంటనంటే, కొంతమంది స్విచ్ ఆఫ్ అవుతుంది దగ్గరకు వస్తుందని అంటే ఏ ఛార్జర్ పడితే ఆ ఛార్జర్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి సామ్సంగ్ ఫోన్ ఉందనుకోండి, సామ్సంగ్ ఛార్జర్ కాకుండా వేరే ఏదో లెనోవోదో లేకపోతే సోనీదో ఏదో ఆ ఛార్జర్ వచ్చేస్తుంది, ఆ పిన్ సరిపోతే కథం దాన్ని మీరు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు కంపెనీ ఛార్జర్ని మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? మీ కంపెనీ ఛార్జర్ కనుక పాడైపోయినది అయితే మళ్ళీ కంపెనీ ఛార్జర్ని మీరు కొనే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీరు ఏది పడితే పెట్టడం ద్వారా ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క లైఫ్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, త్వరగా ఛార్జ్ చేయాలనుకుంటే మీరు ఫ్లైట్ మోడ్లో లేదా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మీరు ఛార్జింగ్ అనేటటువంటి చేయండి. స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ఫ్లైట్ మోడ్లో పెట్టడం ద్వారా ఏమైపోతుందంటే, మీ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో రన్ అవుతున్నటువంటి అన్ని అప్లికేషన్స్ అన్ని ఒకటిసారి రన్ అవుతూ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ అన్ని రన్ అవుతాయి. సో మీరు ఛార్జ్ చేస్తున్నప్పుడు మీ ఛార్జింగ్ అంతా కూడా వాటికే ఖర్చు అయిపోతుంది. సో మీరు అనుకుంటారు 90% కాగానే ఛార్జ్ అయిపోయింది అనుకుంటారు, కానీ కాదు. మీరు 100% అయ్యేదాకా కూడా మీరు ఒప్పుకు ఉండాలి. అలాగే మీ ఈ మొబైల్ ఛార్జర్ని వాడండి. తర్వాత మీరు స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఛార్జింగ్ పెట్టడం అనేది ఉత్తమం. తర్వాత రెండో విషయం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 20% కంటే తక్కువ వచ్చేట దాకా కూడా చూస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు 20%కి రీచ్ అవుతున్నారు అనగానే మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమం అండి. తర్వాత ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఛార్జర్ కేబుల్స్ అన్నిటి కూడా ఫోల్డ్ చేయడం, వాటిని మొత్తం ఇట్లా తిప్పి మీరు జేబులో పెట్టుకోవడం అనేటటువంటి చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ఏమైపోతుందంటే ఆ ఛార్జర్ పాడైపోతుంది, తర్వాత మీకు ఛార్జింగ్ అనేటటువంటిది ఎక్కదు. తర్వాత చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, ఛార్జింగ్ పెట్టేసి తర్వాత ఫోన్లు మాట్లాడడం, ఛార్జింగ్ పెట్టేసి గేమ్స్ ఆడడం, ఇలాంటి వీడియోస్ చూడడం, తర్వాత ఫన్నీ వీడియోస్ చూడడం, తర్వాత సోషల్ మీడియాలో యూట్యూబ్లో అవన్నీ వీడియోస్ అని చూస్తూ ఉంటారు. అలా చేయకుండా కంప్లీట్గా ఛార్జ్ అయిపోయిన తర్వాతనే మీరు ఈ విధంగా మీరు చూస్తూ ఉండాలండి. వీడియోస్ కానీ గేమ్స్ కానీ ఆడడం అనేటటువంటి చేయాలి. అంతేగాని మీరు ఈ విధంగా చేయడం ద్వారా ఏమైపోతుందంటే మొబైల్ అనేటటువంటిది ఓవర్గా హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ కావడం జరుగుతుంది. మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు, మొబైల్స్ అనేటటువంటి విధంగా పేలడం అనేటటువంటి చూస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చేయకండి. నేను ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలు, ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తూచా తప్పకుండా పాటించండి. మీ బ్యాటరీని మీరు సేవ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు రావడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.